హలో నమస్కారం అండి. వెల్కమ్ టు రెయిన్బో కిచెన్. ఇవాళ మనం చెయ్యబోయే రెసిపీ వచ్చేసి చామగడ్డ ఫ్రై అండి. అన్నంలోకి సైడ్ డిష్గా కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అనేది, చామదుంపల ఫ్రై అనేది. మీరు ఒక్కసారి చేసుకుంటే నచ్చినట్లయితే ఒకసారి చేసుకుని చూడండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి, నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం చామదుంపల్ని ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి మంచిగా కడిగి మనం ఉడికించుకోవాలండి. మనం చాకు ఏదైతే పెడితే దాని లోపలికి గుచ్చుకుంటుందో అంతవరకే ఉడికించుకోవాలండి, ఎక్కువగా మెత్తగా ఉడికించుకోవద్దు. ఆ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక చిటికెడు మెంతులు వేయాలండి. ఈ నూనెలో ఫస్ట్ చిటికెడు మెంతులు వేయాలి. దీనివల్ల మంచి స్మెల్ మంచిగా ఉంటుందండి. ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 4 పచ్చిమిర్చి చీలికలండి. ఒక 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ మంచిగా దోరగా వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు, ఉల్లిపాయ అనేది మంచి కలర్ రావాలండి. మనం చేసుకునేది ఫ్రై కాబట్టి మంచిగా వేగాలి ఉల్లిపాయ. అది ఎంత బాగా వేగితే ఫ్రై అనేది అంత బాగా టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వరకు, పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసి మళ్ళీ ఈ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ అనేది బాగా వేగితేనే టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఆ తర్వాత ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకుని ఇది చిటపటలాడే వరకు మంచిగా వేయించుకోవాలండి. ఇదంతా బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం చామదుంపల్ని మొత్తం పీల్ తీసి మనం కట్ చేసి ఉంచుకోవాలండి. అవి వేసేయాలండి. ఇదంతా మంచిగా మగ్గిన తర్వాత ఈ చామదుంపల్ని ఆల్రెడీ మనం 75% వరకు ఉడికిపోతాయండి. మళ్ళీ 25% ఈ ఫ్రైలో ఉడికిపోతాయి కాబట్టి, ఫ్రై అవుతాయి కాబట్టి మొత్తం మంచిగా కుక్ అవుతాయండి. అందుకని మనం వేసి బాగా కలుపుకోవాలండి. ఈ ఈ నూనెలో మంచిగా ఫ్రై కావాలండి. బాగా కలుపుతూ మంచిగా స్పూన్తో కలుపుతూ మూత పెట్టొద్దు. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లో అనేది బాగా మగ్గించుకోవాలి. అట్లా మనం ఒక 4 నుంచి 5 నిమిషముల వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ మనం మగ్గించుకోవాలండి. మధ్యలో అడుగు పట్టకుండా కలుపుతూ మనం మగ్గించుకోవాలి. ఇట్లా కలిపిన తర్వాత మనం చూడాలి 100% కుక్ అయిందా లేదా అని గరిటె పెట్టి ఇట్లా ఒక్కసారి ఇట్లా చెక్ చేసి చూసుకున్న తర్వాత మనం ఆ తర్వాత ఒక్క స్పూన్ వరకు కారము, హాఫ్ టీ స్పూన్ వరకు సాల్టు, మీరైతే మీ టేస్ట్కి తగిన విధంగా వేసుకోండి. ఇట్లా వేసిన తర్వాత మనం ధనియాల పొడి అండి, ధనియాల పొడి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత మనం గరం మసాలా అండి, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి మంచిగా వేయించుకోవాలండి. మళ్ళీ ఈ మసాలాలన్నీ ఈ చామగడ్డలకు పట్టే విధంగా మంచిగా వేయించుకోవాలి. అడుగు పట్టకుండా మనం కలుపుతూనే ఉండాలి. ఫ్రై అనేది ఇంత బాగా కలుపుతూ మనం వేయించుకుంటే ఫ్రై అనేది పొడి పొడిగా అంత బాగా వస్తుందండి. మనం అంతా బాగా ఒకసారి బాగా గరిటెతో కలుపుతూ ఆ తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కలపాలండి. సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇట్లా కలిపిన తర్వాత మనం కొత్తిమీర జల్లి దించి సర్వ్ చేసుకోవడం అండి. చాలా బాగుంటుందండి. మనకు వేడివేడిగా ఇట్లా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మనం సాంబార్లోకి సైడ్ డిష్గా కానీ లేకపోతే చపాతీలోకి కానీ రోటీలోకి కానీ చాలా